హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో ఇంకా స్కూల్స్ తెరిచారు, లంచ్ బాక్స్ రెసిపీస్ మళ్ళీ మనకు స్టార్ట్ అయినాయి కదా. చక్కగా పిల్లలకి నా స్టైల్లో చేసి పెట్టండి. రైస్ రెసిపీస్ అనేవి బాక్స్ ఖాళీ లేకుండా వస్తాయి. నా ఛానల్కి వెళ్ళి రైస్ రెసిపీస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపించే రెసిపీ ఉడకపెట్టిన బాయిల్డ్ ఎగ్ తోటి చక్కగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఎలాగో చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెడల్పుగా ఉన్న కడాయి వేసుకోవాలి, నూనె వేసుకొని ఇప్పుడు ముందుగా ఉడకపెట్టి బాయిల్ చేసుకున్న కోడిగుడ్లని ఇలాగ సన్నగా చాప్ చేసుకోవాలి. చూసారు కదా, మరీ సన్నగా కాకుండా కాస్త మీడియంగా ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కాస్తంత ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కోడిగుడ్డు ముక్కలన్నీ కూడా చప్పదనం లేకుండా ఉంటాయి. ఇట్లా ఎగ్ అంతా కూడా క్రిస్పీగా అవ్వాల్సిన పని లేదు, జస్ట్ సగం హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం, ఒక అరడజను వెల్లుల్లి రెబ్బలను సన్నగా కట్ చేసుకోవాలి, చాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి, చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒకటి, మీడియం సైజు ఉల్లిపాయ జస్ట్ ఒకటే వేసానండి. ఇవన్నీ కూడా వేసుకొని ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, మొత్తం కలర్ చేంజ్ అయిపోయి ఆయిల్ తేలే వరకు చిన్న మంట మీదే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా జీలకర్ర పొడి ఒక పావు స్పూను, ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను వేసేసి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా రైస్ ఉడకపెట్టుకున్నాము, ఆ రైస్ని బౌల్ రైస్ తీసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అండి. అన్నం మిగిలిన లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా సరే ఇట్లా 4 కోడిగుడ్లు ఉడకపెట్టేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారంటే హాయిగా తింటారు. బాక్స్లోకి ముఖ్యంగా ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా చక్కగా ఖాళీ చేయకుండా బాక్స్ వెనక్కి రాకుండా ఉంటుంది, కడుపు నిండా తింటారు. మనకు కావాల్సింది అదే కదా. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను, ఒకసారి విజిట్ చేయండి. మై ఛానల్కి కొత్తగా చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫైనల్గా కొంచెం 1.5 స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసామంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారిన తర్వాత బాక్సుల్లోకి సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మధ్యాహ్నం వరకు రైస్ అనేది మంచి గుమగుమలాడుతూ అదే టేస్ట్తో బాగుంటుంది, చెప్పబడదు. చూసారుగా, దీనికి ఏ రైతాతోనూ పని లేదు, బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలకి ఇలా చేసి పెడితే ఇంక ఇలాగే కావాలని అడుగుతారు. నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.